భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ 2 బిస్కెట్లు అంటే 100 గ్రాములా 50 గ్రాములు పెట్టు అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవడంతో ఇప్పుడు మీ దగ్గర ఉన్న బంగారం 500 గ్రాములు. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల హిస్టరీలో నంచుకున్న ఆవకాయ గుమ్మల గడా బెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మల రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. మూడో క్వశ్చన్ ఏంటో చూద్దాము మన తిరుపతి రౌండ్ లో. లైఫ్ లైన్ లేవు ఇంకా లైఫ్ లైన్ లేవండి, అయిపోయింది. ఇప్పుడు కాదండి, మీ ఫోన్ ఫ్రెండ్ కూడా మీకు బాగా హెల్ప్ చేశారు. లైఫ్ లైన్ ఉన్నా యూజ్ చేసుకోం. మూడో ప్రశ్న ఏంటో చూద్దాము. ఎల్ఈడి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాబీ ఏమిటి? తెలుసు, పోలో గేమ్. అండ్ ఆప్షన్స్ కూడా అక్కర్లేదా? అవసరం లేదు, పోలో గేమ్ ఎక్కడ ఉంది? ఆగండి, ఆప్షన్ ఏ పోలో. వేరే చూడరా మీరు? అవసరం లేదు, కానీ చెప్పండి ఇంకేదో. ఆప్షన్ బి గుర్రం అన్నారు అనుకోండి, చచ్చు హార్స్ రైడింగ్. ఆప్షన్ సి క్రికెట్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోలోనా? ఇందాక పోలో పోలో అన్నారు, ఇప్పుడు ఏమైంది? హార్స్ రైడింగ్. ఇంకి పింకి పాంకి ఫాదర్ ఇస్ అ డాంకీ. 500 గ్రాములు ఉన్నాయండి మీ దగ్గర. 500 గ్రామ్స్. మళ్ళీ 50 గ్రాములు అక్కడ వదిలేస్తున్నారా? 3 అంతే 2 అంతే. 1. దాంట్లో మొత్తం ఎందుకు పెట్టామంటే ఒకవేళ రాంగ్ అయింది అనుకోండి, బాబు రామ్ చరణ్ మీ వల్ల నిన్ను నమ్మి నీకు హార్స్ రైడింగ్ అంటే ఇష్టమని నీ దాని మీద ఒక 500 గ్రాములు గోల్డ్ పెట్టుకున్నాం, పోయింది మాది మాకు అంటే ఇస్తాడు. ఆహా, ఆయనకి ఇంత ఉదాత్తమైన హృదయం ఉందా? బ్రహ్మానందంగా అడిగాం అనుకోండి, బ్యాంకాక్ ఉన్నారండి అంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ షూటింగ్ లో ఉన్నారు, అక్కడ దాకా పోవడానికి దాని బదులు కొనుక్కోవచ్చు కదా, అందుకే అలా పెట్టారు. ఒకప్పుడు కృష్ణ గారు కూడా అలా ఇచ్చేవారు కదా, అందుకని. రామ్ చరణ్ తేజ్ హాబీ హార్స్ రైడింగ్ అని మీరు మొత్తం బి మీద పెట్టేశారు 500 గ్రాములు. సి ఆర్ ఏ లో డౌట్ లేదంటారు. పోలో కూడా గుర్రం మీద కూర్చొని ఆడేటువంటి ఆటే అని మీకు తెలిసినప్పటికీ ఆయన ఆట ఏంటని అడగలేదు కాబట్టి, హాబీ కాబట్టి, హార్స్ రైడింగ్ హాబీ కాబట్టి అది పెట్టాము. ఏ చూద్దాము, రైటా రాంగా? రాంగ్. 7 కొండల స్వామి ఎక్కడున్నా లేదు, వచ్చేసింది. ఒకసారి చూసి అది రాంగ్. సేఫ్. మీరు బి అండ్ సి లో ఏది కరెక్టో చూద్దాము. సి రాంగ్ అంటే బి హార్స్ రైడింగ్ ఇస్ రైట్ ఆన్సర్. నడుస్తూ ఉంటే నిలవలేని బాలమణి, నన్ను చూస్తే కందిరిగా నన్ను చూస్తే అప్సరడక నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ ఏదో కోరిక. ఎంత లావమాయో, ఎంత వయ్యారంగా నడుస్తుందో. వద్దు చీటికి వాడికి లావు లావు అంటున్నావా? నేను కూడా ఒకప్పుడు సన్నగానే ఉన్నారా. కైకాల సత్యనారాయణ గారు, మీరు కూడా మా షోకి వచ్చేసారా? అవునమ్మా, ఏదో బంగారం పంచి పెడుతున్నారంటే మా ఆవిడ కూడా వదిలేదండి నన్ను. మీరు ఆ బంగారాన్ని ఏం చేయిద్దాం అనుకుంటున్నారు? మీకే గనక ఇప్పుడు 500 ఉంది కదా సేఫ్ గా, 250 అనుకుందాం, మీరేం చేయిస్తారు? నా బిడ్డకి ఏదైనా మంచి ఐటమ్ చేపిద్దామని అనుకుంటున్నాను. ఓకే. నేను యాక్చువల్గా వీడి బిడ్డకి చేయిద్దాం అనుకున్నా, వీడు ఎలాగో చేయిస్తున్నాడు కాబట్టి నేను నా బిడ్డకి చేయొచ్చు. చాలా తెలివైన వాళ్ళండి. బాగా. ఎందుకండి వాళ్ళ బిడ్డ కాకపోతే మా బిడ్డకి చేయించండి. ఏమండి, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక బిడ్డ ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో మీ బిడ్డ ఎందుకండి? మీకు ఆల్రెడీ ఇచ్చాం కదా, మీకు 500 ఇచ్చాం కదా, తీసుకెళ్ళి చేయించుకోండి. మీరు కూడా చేయించుకోండి కొంచెం.
మా దగ్గరికి వచ్చి మా దాంట్లోనే కాదు, మీరు వేరే వాళ్ళ బిడ్డలకి చేయించేటువంటి సహృదయం మీకుంది కాబట్టి నేను అడుగుతున్నా. యాక్చువల్లీ వీళ్ళ అమ్మాయికి చేయించుదాం అనుకున్నా, వాడు ఎలాగో చేస్తున్నారు కాబట్టి నేను మా అమ్మాయికి చేయించేస్తాను. ఓకేనండి, మీరిద్దరు మీ అమ్మాయిల కోసం ఆయన చక్కగా బంగారం గెలుచుకుంటున్నారనమాట. నెక్స్ట్ మళ్ళీ పిలవండి సుమ గారు. ఆ తర్వాత మేము వచ్చి తప్పకుండా మీ కూతురు కూడా చేయిస్తామని చెప్పేసి సమాముఖంగా మనం చేసుకుంటున్నాం. మీరు మీ కూతురు లక్ష్మి గారికి కాకుండా మా కూతురికి చేయిస్తానంటున్నారు. థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ కూతురు పేరు ఆల్రెడీ లక్ష్మి ఉంది కాబట్టి అందుకని. ఓకే మోహన్ బాబు గారు, ఇప్పుడు 4th క్వశ్చన్ రెడీ. మోహన్ బాబు గారి క్వశ్చన్ అవ్వాలి. ఏవిఎం బ్యానర్ తో వచ్చిన మొదటి తెలుగు చిత్రం ఏది? పురాణాలకు సంబంధించి మీకు బాగా నాలెడ్జ్ ఉందని నేను ఆశిస్తున్నాను. ఫిలిం నగర్. నువ్వు చెప్పు. ఎస్. ఆప్షన్ ఏ భూ కైలాస్, ఆప్షన్ బి మాయా బజార్, ఆప్షన్ సి పాతాళ భైరవి. జస్ట్ టైం స్టార్ట్స్ నౌ. బి కాదురా, మాయాబజారు ఏవిఎం అని వస్తుందారా? టైం అయిపోతుంది. భూ కైలాస, మాయా బజారా, పాతాళ భైరవ. ఏవిఎం బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమా ఏది? మీరు కూడా ఆలోచించండి. లాస్ట్ 30 seconds. 500 grams ఉంది మీ దగ్గర. ఏవిఎం బ్యానర్ లో వచ్చిన మొదటి తెలుగు సినిమా ఏది అంటే మీరు ఏ అండ్ సి ఆప్షన్స్ లో డివైడ్ చేశారండి దాన్ని. పాతాళ భైరవి మీద 300 గ్రాములు పెట్టారు, భూ కైలాస్ మీద 200 గ్రాములు ఉంచారు. ఇప్పుడు ఇది మాత్రం ఎవరు ఇండివిజువల్ గా ఆడినట్టే. పాతాళ భైరవి మీద 300 పెట్టా మీరు అనుకుంటున్నారు. వీడు భూ కైలాస్ మీద వీడు 200 పెట్టాడు. ఓకే, సో అరే వస్తే అది నాదేరా, ఇది వస్తే నీదే, అట్లా వద్దు, ఇది వచ్చినా నీదే. తీసుకుందాం. మాయా బజార్ మీద మాత్రం పెట్టలేదు మీరు. ఎందుకో మాయాబజారు బ్యానర్ వేరేనా? ఓకే, అయితే ఫస్ట్ సి చూద్దామా, ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారికి ఎక్కువగా హోప్స్ పాతాళ భైరవి మీద ఉంది. సి చూద్దాం అన్నారంటే అది గ్యారెంటీగా తప్పు. Let us see. Let us see. ఇది కూడా ఇక మిగిలిందల్లా భూ కైలాస్. కనీసం అదైనా కరెక్ట్ అయితే ఆ 200 గ్రాములు మిగులుతాయి, లేకపోతే కథ కంచికి, నేను మా ఇంటికి. నేను మీరు మీ ఇంటికి. అయ్యో దొంగ సచ్చినాడా, మొత్తం ఇందులో పెడదాం అంటే నువ్వు ఉన్నావరా? నీ మీద మనం అయ్యా, నీ మీద. ఏ అండ్ బిలో కరెక్ట్ ఆన్సర్ ఏది చూద్దాము. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అది కరెక్టే కానీ ఆ సౌండ్ ఇచ్చారేంటండి, భయపడ్డాను నేను. అక్కడ ఇంటూ వచ్చి ఇక్కడ రైట్ వచ్చింది, బాగానే ఉంది కానీ Lexmi bumper offer.